హాయ్ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పార్ట్ని అయితే డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసిన తర్వాత చంక వైపు ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఉండేటట్లుగా మనకి చంక ఏ విధంగా ఉందో ఆ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కింది వైపుని చూడండి, నేను వీ షేప్ అనేది డ్రా వేశాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వీ షేప్ అనమాట. ఈ వీ షేప్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపున ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని మనము నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేయాలండి. ఈ క్లాత్ని అయితే రివర్స్ చేసి మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట. దానికోసం మధ్యలో ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటూ మనకి కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లో కొంచెము టక్స్లు అనేది ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది అడుగువైపు తిప్పి కుట్టు అనేది వేసుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. షేప్ అవుట్ అవ్వకుండా మనము ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా నెక్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా అడుగు వైపుకి లైనింగ్ పార్ట్ని ఫోల్డ్ చేసేసుకొని పైన నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ స్టిచ్ ఎప్పుడైనా సరే మనము స్టార్టింగ్లో ఎంత లెంత్లో అయితే స్టిచ్ వేస్తామో సేమ్ ఎండింగ్ వరకు కూడా అదే లెంత్ను మెయింటైన్ చేస్తూ స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత సైడ్లు కూడా మనము జాయింట్ అయితే చేయాలన్నమాట. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి సైడ్స్ కూడా ఈ విధంగా అతికించేసేయాలన్నమాట. ఈ విధంగా అతికించిన తర్వాత ఈ యొక్క ఖర్చును అయితే కట్ చేసేయాలి. రెండు వైపులా కూడా కుట్టేసుకుని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసిన తర్వాత కింది వైపును కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా కింది వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేయాలండి. ఈ విధంగా కుట్టేటప్పుడు ఏంటంటే క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము శారీలో వచ్చిన అంచునే తీసుకున్నానండి. వాళ్ళు సెల్ఫ్ కాలర్లోనే ఈ యొక్క డిజైన్ అయితే చేయమన్నారన్నమాట. దానికోసం ఈ యొక్క అంచునైతే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనము డిజైన్ అనేది చేసుకోవడం కోసము లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 2 లేయర్స్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసుకొని ఈ యొక్క క్లాత్లో నేను బ్యాక్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఎక్కడైతే సెట్ అవుతుందని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనము ఫస్ట్ వేసాం కదా మార్కింగ్, ఆ యొక్క మార్కింగ్ ప్రకారము ఈ యొక్క క్లాత్ అనేది మనకు కావాలన్నమాట. దానికోసం అయితే దీన్ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు ఈ క్లాత్ అనేది సెట్ అయిందండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను నెక్ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు కూడా చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా కింది వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్లుగా ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ చివరి అంచునైతే కట్ వర్క్ అయితే డ్రాయింగ్ వేసేస్తున్నాను. ఈ యొక్క కట్ వర్క్ అనేది హ్యాండ్తో ఈ విధంగా వేసుకోగలిగితే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే ఏదైనా ఇప్పుడు స్కేల్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట, వాటిని యూజ్ చేసేని ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. మనము కట్ వర్క్ ఏ విధంగా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఈ యొక్క లైనింగ్ పీస్ని అంచు అనేది కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ డిజైన్ కోసము, దాని మీద పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది కదలకుండా ఉండటం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోండి. సేమ్ అదే విధంగా రెండవ తాన్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకుంటే కదలకపోతే మనం కుట్టడం అనేది ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ చేసిన సైడ్ ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ లెంత్ పెట్టేసుకొని చుట్టూతా కూడా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు మనము జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కర్వ్స్ దగ్గర కుట్టుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటుందన్నమాట. షేప్ అనేది నీట్గా రాదండి. దానికోసము జాగ్రత్తగా పాదాన్ని పైకి లేపుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా రెండో దాన్ని కూడా కుట్టేసుకోవాలన్నమాట.
ఈ విధంగా కుట్టేసి ఈ యొక్క ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ యొక్క కరువు తిరిగిన ప్లేస్లో వచ్చేసి చిన్న టక్స్ లాగా పెట్టుకుంటూ నీట్గా కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లైనింగ్ క్లాత్ని అయితే అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసి ఈ యొక్క కట్ వర్క్ డిజైన్ మనము బయట వైపుకి ఫింగర్ సహాయంతో నీట్గా షేప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ పై వైపున ఈ విధంగా గుట్ట అనేది వేసుకోవాలన్నమాట. నీట్గా మనము కట్ వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలి. ఈ విధంగా మనము రెండు కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని రెండు వైపులా కూడా మనము ఫస్ట్లో మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా అయితే వీటిని సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము ఈ చివరి అంచున నీట్గా ఒక స్టిచ్ అయితే వేయాలండి. కట్ వర్క్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధానంగా అయితే నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్ని తీసేసి బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము కింది వైపున పైపింగ్ అయితే వేసేసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను గోల్డ్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ యొక్క క్లాత్ని ముందే ఒక అంచు అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి కింది వైపున ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఈ యొక్క క్లాత్కి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని పైపింగ్ అయితే నీట్గా వేసేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా థ్రెడ్ అనేది యూజ్ చేయటం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది అనమాట. ఫినిషింగ్ లుక్ కూడా థ్రెడ్ పెడితే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.